రాత్రి కొలువైపోగానే నేను బస్సు ఎక్కి ఇంటికి పోతున్నా. సిగ్నల్ కాడ బస్సు ఆగింది. గప్పుడు ఎందుకో నా సూపు రోడ్డు పక్కకున్న చికెన్ ముక్కల దుకాణం మీద పడ్డది. ఎర్రగా ఎంత ముద్దుగున్నాయో, మంచిగా నిప్పుల మీద కాల్చి అమ్ముతున్నారు. జనాలు బాగంటే బాగున్నారు. అబ్బా ఒక్క నిమిషంకి బస్సు ఆపితే మంచిగుండు, నేను పోయి కొనుక్కొచ్చుకుందును అని అనిపించింది. ఇక ఇంకా జనంతా ముంగట్టుకోయినా గార్డెన్ అయితే గరం గరం బజ్జీలు దేవుతుండ్రు. నోట్లో నీళ్ళు ఊరినాయి. అబ్బా ఇట్లా తిండిని నడుచుకుంటేనే ఇంటికి పోయినా. పొద్దుగాల లేచి పేపర్ చూడంగానే ఇగో గీ వార్త వచ్చింది తిండి గురించి. అమ్మో గది చూసి నేను కొనందే నయమైంది అనుకున్నా. మెరిసేదల్లా బంగారం కాదు, రంగులు పూసిన తిండి పెయ్యికి మంచిది కాదు. ఎర్ర కారం పూసిన కోడిని రంగు డబ్బాల పెట్టి కాల్చుతుంటే నోట్లే నీళ్ళూరుడు ఖాయం. నాలుకే రుచి దేవులాడిందని ఉరకద్దు. కండ్లు మెరవనీకే రంగులు పూసి మంది నోట్లే పెడుతుర్రట. సూపులకు ముద్దుగుండాలే, చూడంగానే లటుక్కు నోట్లేసుకోవాలి అని అనిపిస్తందుకు చికెన్ ముక్కలకు అడ్డమైన రంగులు పూస్తుర్రట. తింటిరా అంటే రోగాలు తిని రోగాలు దాగినట్టు అవుతుంది. ఇక బజ్జీలు దేవేటోళ్ళు ఎర్రగా కందినట్టుండే నూనెలనే మల్లమల్ల దేవుతుర్రట. నూనె గసిల దేవిన బజ్జీలు తింటే పెయ్యిలకు రోగాలు వీల్చుకున్నట్టేనట. ఇక పండ్ల ముచ్చట్నైతే గప్పట్ల చెప్పినాం. జల్దిన మక్కేతందుకు అడ్డమైన మందులు వాడుతుర్రట. నూనెలు, నెయ్యిలు, పాలు, మసాలాలు, కారాలు ఇట్లా ఏ చూడబోయినా కల్తీ కల్తీ కల్తీ. ఒక్కటి కల్తీ లేని వస్తువు దొరికితే ఒట్టు. ఇక ఏం తింటారో ఏం తాగుతారో అంత మీ ఇష్టం గాని ఒక్కటికి 10 మాటల పరీక్షలు చేసినాక కడుపులేయ్యుర్రి.